యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారా? గతించిన రాత్రంతా కూడా సేద తీరి ఈ ఉదయాన్న సజీవులంగా మనం మరొకసారి దేవుని మాటలు వినగలుగుతున్నామండి. అందును బట్టి మిమ్మల్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీకోసం మేము నిత్యము ప్రార్థిస్తున్నామని చెప్పుటకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ యొక్క CMW ప్రేయర్ సెంటర్ ద్వారా అనేక మంది ఆదరించబడుతూ ఉన్నారు. మీరు కూడా వాక్యం ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. అనేకులకు షేర్ చేయండి. రాజ్య స్వార్థలో మీరు కూడా పాలిభాగస్సులై ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 17 verse 20. ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. If you have faith as small as a mustard seed, you can say to this mountain, move from here to there, and it will move. Hallelujah. ఈ మాటలు వింటున్నప్పుడు మనలో విశ్వాసానికి ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో మనం గ్రహించాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆ ప్రార్థనలో ఏం ఉండదట? విశ్వాసం ఉండదు. నిజమే, మీరు వింటుంది నిజమే. విశ్వాసము లేకపోవడం వల్ల మనము మన జీవితాల్లో కార్యాలు చూడట్లేదు. ఈరోజున బహుశా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావేమో. నీ ఇంట్లో సమస్య కోసం, నీ అప్పుల సమస్య కోసం, లేదా నీ అనారోగ్యం గురించి ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావేమో. నీ పరిస్థితులు మారాలని, నీకు మంచి జాబ్ రావాలని, నీ యొక్క పిల్లల పెళ్ళి మంచిగా అవ్వాలని మేబీ నువ్వు ప్రార్థన చేస్తున్నా అవేవి ముందుకు సాగట్లేదేమో. అయితే నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే విశ్వాసం. అది ఎలా ఉండాలన్నాడు దేవుడు? యాపిల్ కాయ అంత ఉండాలనలా, ఆవగింజంత ఉండాలన్నాడు. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది. అంత విశ్వాసం ఉన్నా చాలు నీ కార్యము సఫలపరచబడుతుంది. ఇక్కడ దేవుడు చెప్తూ, యేసుక్రీస్తు వారు చెప్తూ ఒక మౌంటైన్, ఒక పర్వతము, ఒక కొండను గూర్చి చెప్తున్నాడు. కొండ అంటే ఇట్స్ ఎ బిగ్, ఒక గట్టి సమస్య. అంటే ఎవరు కూడా కొండను కదల్చలేరు కదా. ఒక చిన్న రాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళు అనలే యేసయ్య. అక్కడ ఒక చిన్న ఒక ఇల్లు ఇక్కడ నుంచి అక్కడికి కదులు అని చెప్పలే యేసయ్య. అక్కడ ఏం చెప్పారు యేసుక్రీస్తు వారు అంటే, ఒక కొండను నువ్వు చూసి, కొండ అంటే ఇట్స్ అ హ్యూజ్ వన్, ఒక పెద్దది, అటువంటి కొండను చూసి నువ్వు ప్రక్కకి వెళ్ళిపోమ్మా అంటే ఏమొద్దట? నీ యొక్క విశ్వాసం చొప్పున పక్కకి వెళ్ళిపోద్దట. ఈ రోజున ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే నీవు అద్భుతం చూస్తావు. ఎప్పుడు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అసలు ఎవరికి చెప్తున్నారు మనం చూస్తే, ఈ మాటలు యేసుక్రీస్తు వారి శిష్యులకే చెప్తున్నారండి. వాళ్ళలో కూడా ఏం లేదట, ఆవగింజంత విశ్వాసం ఆ రోజున లేదు. ఒక వ్యక్తి తన కుమారుడికి దయ్యం పట్టిందని తీసుకొస్తే ఆ దయ్యం పట్టిన వ్యక్తిని ఎలాగైనా స్వస్థపరచాలని, ఆ టైంలో యేసుక్రీస్తు వారు లేరు, ఎలాగైనా స్వస్థపరచాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు పెడుతున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. అయినా ఆ సమస్య నుంచి, ఆ యొక్క దయ్యము నుంచి ఆ బిడ్డ విడుదల పొందుకోలేకపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఒకటే మాట, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనగానే ఆ దయ్యం వెళ్ళిపోయింది. జస్ట్ వన్ వర్డ్, ఒక మాట చేత ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. దాని తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు, ప్రభువా మేము ఎంతో ప్రయత్నం చేశాం, మేము చాలాసేపు కూడా ప్రార్థన చేశాం, మేము గట్టిగానే ప్రార్థన చేశాం, అయినా మా వాళ్ళు ఎందుకు కాలేదయ్యా? మాలో ఏదైనా లోపం ఉందా? మా వల్ల ఎందుకు అవ్వలేదని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు, మీరు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉందా? ఉంటే నీ సమస్య పోతుంది, ఉంటే నీ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతావు, ఉంటే నీ యొక్క అనారోగ్యం నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఎస్, యూ హ్యావ్ టు బిల్డ్ ద ఫెయిత్. దేవునిలో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ నీ యొక్క ఫెయిత్ను నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నీవు నీ సమస్యల నుంచి బయటపడగలుగుతావు.
దాన్ని చూసి, కొండను చూసి నువ్వు చెప్పమంటున్నాడు దేవుడు. చాలాసార్లు మనకు వస్తున్న ఆ సమస్యను, ఆ ఇబ్బందిని చూడడానికే మనకి ధైర్యం సరిపోదు. ఆ ఇబ్బందిని ఫేస్ చేయడానికే మనకి చేతులు గడగడ వణికిపోతూ ఉంటాయి. యు హ్యావ్ టు లుక్ ఎట్ దట్ ప్రాబ్లం. ఆ సమస్యను చూడగలగాల. ఫస్ట్ ధైర్యం తెచ్చుకొని నా దేవుడు, నా యేసయ్య నా కోసం రక్తం పెట్టిన వ్యక్తి, నా కోసం, నా పాపాల కోసం కలవరి శిలువలో ఆయన మరణించారు, ఈ లోకాన్ని ఆయన సృజించారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఇది కూడా నా దేవుడు వల్ల సాధ్యము అని నీవు ఆవగింజంతైన విశ్వాసం కలిగి ఉంటే, అది ఏదైనా, ఎంత భయంకరమైనదైనా, ఈ లోకమంతా కూడా ఇది కాదమ్మా, ఇది కాదయ్యా అని చెప్తున్నా కూడా దేవుడు చెప్తున్నాడు, అది జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి ధైర్యం కలిగి ఉండు, ఆవగించే విశ్వాసం కలిగి ఉండు. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ప్రార్థించుకుందాం. అద్వితీయుడా, ఆరాధ్యునియుడా, స్తోత్రాలు ఆయన స్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఆవగింజంత కూడా విశ్వాసం లేదేమో క్షమించండి అయ్యా. మీరే మా జ్ఞానం ఇవ్వండి. ఆవగించేంతైన విశ్వాసం కలిగి నాయన మీ ముందుకు సాగి అనేక అద్భుతాలు చూసే వ్యక్తులుగా మా కనులను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించండి. మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి. దురాత్మ క్రియలను కూడా యేసునామములో లయపరచండి. అప్పుల సమస్యల్లో నుంచి బిడ్డలు లేవనెత్తండి. ఆర్థిక పరంగా వారిని బలపరచండి అయా. కృప దయచేయండి. ఆర్థికంగా ప్రతి కష్టాన్ని తొలగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ సమస్యలను బట్టి అడుగుతున్నాం. కుటుంబంలో గలిబిలి చేస్తున్న ప్రతి అంధకార క్రియలను నజరేయుడైన యేసునామములో లయపరచండి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున పనులను బట్టి అడుగుతున్నాం. పనులన్నిటిని దీవించండి. ప్రతి పనిని ఆశీర్వదించండి. ప్రయత్నాలను తండ్రి సఫలపరచండి. ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన ఈ రోజున మా జీవితాలు, మా మాటలు మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండే కృప దయచేయమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మీకు వీలైతే ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు కూడా వాక్యాన్ని చూసి బలపడతారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.